వైఎస్ భారతిరెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతిరెడ్డి పాత్ర ఉందని, అది త్వరలో బయటికి రాబోతోందని, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగానికి బదులు భారతీయ రాజ్యాంగం నడిచింది అంటూ భారతి గారిని ఉద్దేశించి ఆదినారాయణ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. సో మనం ఈరోజు దీని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతిరెడ్డి గారి పాత్ర ఉందని, త్వరలో అది బయటికి రాబోతుంది అని, నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగానికి బదులు భారతీయ రాజ్యాంగం నడిచింది అంటూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉండొచ్చండి, వాళ్ళు ఊరికే మాట్లాడరు కదా. కాకపోతే మీరు చెప్పిన ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఇందులో మీకు మాగుంట ఫ్యామిలీ ఉంది. అందులో మాగుంట ఫ్యామిలీ అంతకుముందు వీళ్ళతోటే కదా ఉన్నారు. సో భారతిరెడ్డి హ్యాండ్ ఉంటే ఉండొచ్చు. ఆ వివరాలు బయటికి రావాలి మనకి ఒక్కొక్కటి. ఇప్పుడు ఈవిడెవరు, కవిత గారిది వచ్చింది పేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క కేసీఆర్ గారి కూతురు, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి భార్య ఈవిడ. ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి అది వచ్చింది కదా, ఆరోపణలు వచ్చాయి, ఆవిడ అరెస్ట్ అయ్యారు. ఎంతో కొంత నిజమైతే ఉంటుంది అందులో. కాబట్టి భారతిరెడ్డి పాత్ర ఏంటి అనేది తవ్వే కొద్దీ బయటికి రావచ్చు, మనకు తెలియదు. ఇకపోతే ఆయన అన్నది ఏంటంటే భారతీయ రాజ్యాంగం నడిచింది, భారత రాజ్యాంగం నడవలేదని. అందులో అయితే సందేహం లేదు మనకి, అది అందరికీ తెలిసిన విషయమే. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఒకరోజు కూడా ప్రజల్లోకి రాలేదు, గట్టిగా ఏ రోజు మాట్లాడలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, నియోజకవర్గాలకు వెళ్ళి తనంతట తను అంతకుముందు మరి పాదయాత్రలు చేసిన వ్యక్తి ఒక్క మనిషిని కూడా వ్యక్తిగతంగా కలవలేదు ఆయన. మన ఎన్నికల ముందు కూడా బస్సు యాత్ర చేశాడు తప్ప పాదయాత్రలాగా వెళ్ళలేదు ఆయన. అంటే మనుషులతో మాట్లాడటం కానీ, మనుషుల్ని కలవటం కానీ ఆయనకు అలవాట్లేదని మనకు అర్థమవుతుంది. అదే భారతిరెడ్డి కూడా భర్త కోసం వెళ్ళిందో ఎవరి కోసం వెళ్ళిందో, ఆవిడ వెళ్ళింది, కడప వెళ్ళింది, పులివెందుల వెళ్ళింది. అయితే ప్రజలు వాళ్ళేమి పెద్ద ఆనందంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా, అది మనం కూడా చూసాము. వాళ్ళు నిలదీశారు కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళే నిలదీశారు, మనకు తెలుసు. ఇప్పుడు భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దాని మీద ఆవిడని నిలదీయటం జరిగింది. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కోసం కూడా అడిగారు. కాబట్టి టూ మచ్ ఆఫ్ పబ్లిసిటీ ఎప్పుడూ కూడా నెగిటివ్ని ఇస్తుంది, నెగిటివిటీ వస్తుంది దాని మీద. ఇప్పుడు ఆఖరికి సులభ కాంప్లెక్స్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారా అన్న స్టేజ్కి వచ్చింది కదా. అంత ప్రజలు విసిగిపోయారు ఆయన ఫోటో చూసి చూసి చూసి. ఇది జగనన్న కానుక, జగనన్న గుడ్డు, జగనన్న ఫుడ్డు అంటే జగనన్న ఇస్తున్నాడా? జగనన్న డబ్బా, వాళ్ళ నాన్నగారు సంపాదించిన డబ్బా, ఈయన సంపాదించిన డబ్బా. ఈయన ఎమ్మెల్యేగా రూపాయి తీసుకుంటే ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలు అడిగింది అది. కాబట్టి భారతిరెడ్డి రాజ్యాంగమే అక్కడ నడిచింది. అంటే భారతిరెడ్డి చెప్పిందే జరిగింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? భారతిరెడ్డి గారు ఊరికి చెందిన మనిషే కదా, రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశాన్ని అంతకుముందు కమ్మవాళ్ళు అన్నారు. మీరు ఈరోజు తీసుకుంటే ఏ పోస్ట్లో, ఏ ముఖ్యమైన పోస్ట్లోనైనా రెడ్లు తప్ప ఎవరైనా ఉన్నారా? ఈవెన్ వాళ్ళు తక్కువ క్యాడర్ వాళ్ళైనా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేసి తీసుకొచ్చారా లేదా? ఈవెన్ జవహర్ రెడ్డిని అలాగే తెచ్చారా? ఇప్పుడు ఇతను ఎవడు కొత్త సిఎస్ పేరు ఇవాళ వస్తుంది కదా, నీరవ్ కుమార్ ప్రసాద్ అని. ఆయన 87 బ్యాచ్ అయితే ఈయన 90 or 92 ఎవరు? మన సిఎస్, ఇంతకుముందున్న సిఎస్ జవహర్ రెడ్డి. అంటే వీళ్ళు అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద తెచ్చేసుకుని రఘురామిరెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు, అంతకుముందు సిబిఐ అయిన ఎవరు, సంజయ్, వీళ్ళందరూ అంటే మీరు ఎవరిని తీసుకున్నా కూడా తనకు నచ్చిన వాళ్ళని తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి అనుసరణలో జరిగాయి అనేది ఆలోచించాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ ఆయన చెప్పిందే వేదంగా నడిచింది తప్ప ఏ రోజు ఒకసారి కూడా ముఖ్యమంత్రి మొహం మనం చూడలేదు. ముఖ్యమంత్రి నోటు వెంట ఒక్కటి కూడా ఇగో ఇలా అమలు చేస్తాము, ఇలా అమలు చేయండి అని ఆయన ఏ రోజు ఆర్డర్ ఇవ్వలేదు. మరి తెరవెనకాల ఏం జరిగిందో మనకి తెలియదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఖచ్చితంగా అతను తీసుకోవాలి నిర్ణయాలు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చావు, నువ్వు రాజశేఖర రెడ్డి ఇలా లేరు కదా.
ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కూడా ఎందుకు ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన ఇచ్చిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ రెండు ఆయన నిలిపాయి. సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారో మనందరికీ తెలుసు. ప్రజలు అభివృద్ధి కాంక్షించారు, ఇవాళ ఆయన రప్పించారు. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు చేతకాని వాడుగా ఉంటే సో ఆడవాళ్ళు పెత్తనం చేస్తారు. మనం చూడటల్లా ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఉంటుందండి, ఆవిడ చదువుకుని ఉండరు, ఆవిడ తరఫున వాళ్ళ భర్తే కదా అంతా నిర్వహిస్తాడు. ఇప్పుడు ఆ రకంగా జరిగింది. అంటే ఈయన చదువుకున్నా కూడా ఆయన గమ్మున కూర్చుని ఉన్నాడు అంతే, పెరదాల వెనకాల. మరి ఏం చేశాడో మనకు తెలియదు. 5 ఏళ్ళు నేను బట్టలు నొక్కాను అంటాడు. ఎంత సంక్షేమం ఇచ్చాడు? పోనీ ఎంత చూసుకుని ఎంత సంక్షేమం ఇస్తాడు? నిన్న కూడా ఓడిపోయాక ఏమంటున్నాడు? సరే, నేను మీకు తగ్గట్టుగా పరిపాలించలేదేమో, నన్ను క్షమించండి, మిమ్మల్ని అంటే మీ అంచనాలకు అనుగుణంగా నేను పరిపాలించలేకపోయానేమో అని చెప్పట్లా. 1,05,000 మంది అవ్వ తాతలకి, అక్క చెల్లెళ్ళకి, అన్న దమ్ములకి నేను సంక్షేమం ఇచ్చాను, అయినా వాళ్ళు నన్ను ఎందుకు ఇలా చేశారు అంటాడేంట. ఎందుకు అలా చేయటం ఏంటి? అసలు నువ్వు సంక్షేమం ఎందుకు ఇచ్చావు? సంక్షేమం అంటే నువ్వు ఓట్లు మళ్ళీ తిరిగి దండుకోవటానిక? అంటే లంచం ఇచ్చావా? నువ్వు ఓట్లకు అమ్ముకున్నావా సంక్షేమాల్ని? సంక్షేమం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కొత్తగా వచ్చిందా మనకి? నేనే ఇచ్చాను సంక్షేమం అంటాడు. ఎన్టీ రామారావు గారు ఇవ్వలేదా? అంతకుముందు ఎంజీఆర్ గారు ఇవ్వలేదా తమిళనాడులో? సంక్షేమాలు నువ్వు కొత్తగా పుట్టించలే. నువ్వు సంక్షేమం ఇచ్చేది ఓటు కోసం అంటే వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు. వాళ్ళు సంక్షేమం కంటే అభివృద్ధిని కోరుకున్నారు. యువత అయితే మాకు ఉపాధి కావాలనుకున్నారు, అందుకని నేను ఇంటికి పంపించారు. కాబట్టి ఈ భారతీరెడ్డి గారికి సంబంధించి వాళ్ళు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడినా, సత్యకుమార్ గారు మాట్లాడినా, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన జమ్మలమడుగు, తర్వాత ఆదోని పార్థసారథి గారు చెప్పిన, ధర్మవరం మన సత్యకుమార్ గారు చెప్పినా ఇదే చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేతకానివాడిగా ఉండిపోబట్టి భారతీరెడ్డి గారు ఆవిడ రాజ్యాంగాన్ని అక్కడ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో, అందువల్లే వాళ్ళు ఓడిపోయారు అనేది ఈరోజు వాళ్ళు చెప్తున్నది. కాబట్టి ఈ జరిగిన స్కాములు కావచ్చు, లేకపోతే ఈ జరిగిన ఈ ఢిల్లీ మద్యం కేసు కావచ్చు, ఇవన్నీ కూడా రేపొద్దున బయటకు వస్తే మరి భారతీరెడ్డి పేరు బయటకు వస్తుందా, ఇంకెవరి పేరు బయటకు వస్తుంది మనం చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.